వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా కొమ్ము నృత్యాలు, కోలాటాలు తదితర కార్యక్రమాలతో శ్రీరామనామ స్మరణతో మారుమోగుచు పచ్చని ప్రకృతి నీడలో గోదావరి తల్లి చెంత తూర్పు కనుమల పాపి కొండలగిరి శిఖరములలో వెలసిన ఈ రెండవ భద్రాద్రి దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. ఇంతటి ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే ఈ దేవాలయం రాజమహేంద్రవరం నుండి సుమారు 180 కిలోమీటర్లు, భద్రాచలం నుండి 60 కిలోమీటర్లు, చింతూరు నుండి 40 కిలోమీటర్లు, మండల కేంద్రం విఆర్పురం నుండి 6 కిలోమీటర్లు దూరంలో గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతంలో, చింతూరు ఐటీటీఏ ప్రాంతంలో గోదావరి ఒడ్డునే రాజమహేంద్రవరం నుండి భద్రాచలంకు లాంచీలలో గోదావరిలో పాపికొండల మధ్యలో నుండి ప్రకృతి సోయగాలలో వెళ్లే మార్గంలో శ్రీరామగిరి కొండపై ఈ స్వయంభూ ఆలయం కలదు.